guys who are watching from Vizag, love you guys. I'm missing my వైజాగ్లో అంటే మీతో మాట్లాడుతూ బ్లాగ్ చేస్తూ వెళ్తున్నా అంటే తరుణ్ యూ నీడ్ సమ్ అప్రిషియేషన్ మ్యాన్. ఈ టీజీ కింద మార్చేశారు చూసారా నెంబర్ ప్లేట్స్, యాక్చువల్లీ టీఎస్ ఉండేది, అది THOR.X.650. వెల్కమ్. యాక్చువల్లీ నా సింగిల్ సీట్ తీసి నా ఫ్రెండ్కి మళ్ళీ పైకి పాస్ చేయాలి, డబుల్ సీట్ అయ్యాలి. వాట్సప్ గైస్, कैसे हो? हेलो उन्नर, होप एवरीवन इज डूइंग ग्रेट. लेट मी स्टार्ट माय व्लॉग. యాక్చువల్లీ నిన్న రైడ్కి వెళ్ళాం, ఫుల్ టైర్ మొత్తం మరిగిపోయింది అసలు. యూ కెన్ సీ, చూసారా ఏ కండిషన్లో ఉందో. టైర్ మొత్తం ఫ్లాట్ అయిపోయింది, అంతా రఫ్ అయిపోయింది. ఇక్కడ కూడా ఇక్కడ చూడండి కావాలంటే మొత్తం గీతలు, ఇక్కడేమో కన్నాలు. కొత్త టైర్ ఇచ్చేద్దాం ఈరోజు. లెట్స్ గో. నేను ఒక్కరోజు 136 కిలోమీటర్స్ తిరిగాను. అండ్ ఆల్సో స్టాక్ ఎగ్జాస్ట్ వేయించేస్తాం. నా నెక్స్ట్ బ్లాగ్ నుంచి మీరు స్టాక్ ఎగ్జాస్ట్ చూడొచ్చు. పెట్టేసాడు. ఓకే, ఇప్పుడైతే ఎంఆర్ఎఫ్ షోరూమ్కి వెళ్ళిపోదాం. దగ్గరలో ఎక్కడుందో చూసుకొని మ్యాప్స్ పెట్టుకొని పోదాం. లెట్స్ గో. లైక్ టైర్ అయితే స్కిడ్ అవుతుంది. టైర్ చాలా ఇంపార్టెంట్ రా. టైర్ కనుక కొంచెం ఫ్లాట్ అయినా మొత్తం ప్రాబ్లమ్స్ వస్తాయి, మైలేజ్ అది ఇది అని చెప్పి. సార్ చైన్ టైట్ చేయించేద్దాం. చైన్ టైట్ చేయడంటాడు. మెకానిక్ షాప్ పెట్టుకొని ఇంకెందుకు మొత్తం. నిన్నటి బ్లాగ్లో నేను చాలా ట్రై చేశాను, లైక్ బ్లాగ్ మొత్తం కంప్లీట్ చేద్దాం అని. ఇన్కంప్లీట్ అయిపోయింది. నాకే కాదు, శ్రీమణికి కూడా ఇంట్రెస్ట్ పోయింది. ఆల్మోస్ట్ అందరూ కూర్చున్నప్పుడు మాట్లాడుకున్నాం, ఎవరెవరు బ్లాగ్ అప్లోడ్ చేస్తారు, ఎవరెవరు చేయరు అని చెప్పి. శ్రీమణి చెప్పేశాడు, ఈరోజు అసలు రైడే కాదు, మనం ఈరోజు రైడ్కి వెళ్ళలేదు. ఇదే మనం అనుకోలేదు. మనం ఏమంటే ఏదైనా డెస్టినేషన్ పెట్టుకుంటే డెస్టినేషన్ పోవాలి. మెల్లగా వెళ్తున్నాము, మూవ్ అవుతున్నాం అంటే చాలా కష్టం. ఈ హైదరాబాద్ ట్రాఫిక్లో ఆ స్లోనెస్ పనికిరాదు. అండ్ గైస్, ఈ ఫ్లైఓవర్ మీద అయితే సన్సెట్ టైంలో చాలా బాగుంటుంది. నాకు బాగా ఇష్టం సన్సెట్ టైంలో. లైక్ లెఫ్ట్ సైడ్ సన్సెట్ అవుతుంది అనమాట. రికార్డ్ అవుతుందని అనుకుంటున్నా, సో మాట్లాడేస్తున్నా మొత్తం. ఒకసారి మళ్ళీ అక్కడ ఆపి చూసుకుంటా. ఓకే, అండ్ ఇక్కడి నుంచి ముందుకెళ్ళిన తర్వాత ఒక దగ్గర స్ట్రైట్కి వెళ్ళిపోవాలి. స్ట్రైట్కి వెళ్ళి యూటర్న్ తీసుకొని రావాలంట. లైక్ ఇది హఫీజ్పేట్కి వెళ్ళే రోడ్. ఏఎంపీ మళ్ళీ తెలుసు కదా, మోస్ట్లీ ఇదే అది. గాయస్ హూ ఆర్ వాచింగ్ ఫ్రమ్ వైజాగ్, లవ్ యూ గైస్. ఐఎమ్ మిస్సింగ్ మై వైజాగ్లో అంటే ఉంటే ఎప్పుడు పడితే అప్పుడు బీచ్కి వెళ్ళిపోవచ్చు, ఖాళీగా ఉండేది. ఇక్కడ అలా కాదు, ఎక్కడికి వెళ్దామన్నా ఫుల్ ట్రాఫిక్. ఫస్ట్ బండి తీయాలంటేనే చిరాకేస్తుంది. అందులో ఇది కూడా ఒకటి, సిటీ మారినంత మాత్రాన ఏం చేంజ్ అవ్వదు, జస్ట్ అలా అక్కడ ఉండే విజువల్స్ చేంజ్ అవుతాయి అంతే. ఎవ్రీ సిటీ ఈజ్ సేమ్. అండ్ హైదరాబాద్ హ్యావ్ లాట్ ఆఫ్ గుడ్ బిల్డింగ్స్. ఇన్ఫ్రాస్ట్రక్చర్లో తోపు అసలు హైదరాబాద్ మాత్రం. నేను అనుకుంటుంటా కొన్నిసార్లు ఇలాంటి బిల్డింగ్స్ అసలు వైజాగ్లో ఎందుకు లేవు అని. వైజాగ్ ఇంకొక చూద్దాం, వైజాగ్ క్యాపిటల్ కావాలని నాకు ఉంది. బట్ అవుతే అందరికీ మంచిదే. కోస్టల్ ఏరియా కదా, కొంచెం చెన్నైలో అనిపిస్తుంది. బిల్డింగ్స్ అవి ఇవి ఉండి బాగుంటుంది. నేను ఎప్పుడు చెన్నై వెళ్ళలేదు, బట్ చెన్నై ఒక క్యాపిటల్ కదా, సో కోస్టల్ ఏరియా క్యాపిటల్గా ఉంటే పిక్స్. అండ్ టైర్స్లో చూసారు చాలా వరకు మంచి టైర్స్ ఏమంటే ఎంఆర్ఎఫ్, సిఎట్ ఇవే చెప్పారు. వాటిలోనే మంచి మైలేజ్ వస్తుందని చెప్పి. చూసారా ట్రాఫిక్ ఎంత ఉందో, మొత్తం నిండిపోయింది.
8 కిలోమీటర్స్ అయిందిరా బాబు ఒక్క టైర్ షాప్కి. అసలు నాకు అర్థం కావట్లేదు, మా ఇంటి దగ్గర ఇలా అంటే అలా వెళ్ళిపోవచ్చు, ఇక్కడ ఇటు వచ్చి ఇదిగోండి ఇలానే ఉంటుంది ట్రాఫిక్ అంతా. వరస్ట్గా వెళ్ళరా బాబు. అమ్మా సోలోగా ట్రావెల్ చేస్తే దీనికి ఆ క్లాంప్ ఇచ్చేస్తే బాగున్నాను. అసలు ఏం మైండ్లో పెట్టుకుని తిరుగుతారు రోడ్ల మీద అర్థం కాదు. ఇంకో 10 minutesలో టైర్ సెలెక్ట్ చేసేసేస్తాం, ఏం పర్లేదు. 18 inch టైర్ తీసుకుందాం. నాకు తెలిసి టైర్ కాస్ట్ అరౌండ్ 4000 ఉంటుంది అనుకుంటున్నా, రేర్ టైర్. ఓకే తుమ్ దూరమా హోయా ఆప్నో సా దూరమా. యాక్చువల్లీ రైనాక్స్ది ఇక్కడే అనమాట. ఇక్కడ ఎంఆర్ఎఫ్ ట్యూబ్ది. ఓ మై గాడ్, ఒరే బాబు నిన్నే వచ్చినా ఇక్కడికి, నిన్నే అడిగినాయండి. అక్కడ రైనాక్స్ది స్టోర్ ఉంది, నిన్నే అడిగినాయండి. రేర్ టైర్, 18 inch రేర్ టైర్. టైర్ అన్నా లోపలిగా. ఓకే ఓకే. అమ్మా 3500 చెప్తున్నాడు, చూద్దాం. ఇదే ఎంత? ఏ కిतना సైజ్ है? 120. गुड. कितना किलोमीटर चलता है? 30-35. नहीं माइलेज नहीं, कितना किलोमीटर तक चेंज करता? हाँ टायर चेंज करता. हाँ 35,000. चलाने पे डिपेंड करता है, पैसे लाते हो. हाँ हाँ डाल दो. रेट मालूम है, प्राइस मालूम है कितना? डालने के लिए एक्स्ट्रा मनी चार्ज करता है क्या? कितना? 130, 70, 18. हाउ मच? 35,000 किलोमीटर्स తిరగొచ్చంట. 3,000 డాల్. అడుగుతున్నాడు నేను వచ్చావు కదా అని చెప్పి. అవునని చెప్పా. సేమ్ అది. ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్ కూడా అడిగాడు ఇప్పుడు, అక్కడ కవర్ చేస్తున్నాడు. అండ్ ఆల్సో మన ట్యూబ్కి అయితే రెండు ప్యాచ్లు ఉన్నాయి, అయినా సరే వేసామని చెప్పాను. లాస్ట్ టైం 2 times ప్యాచ్ అయింది, బట్ పర్లేదు, కొన్ని రోజుల వరకు మేనేజ్ చేసేవచ్చు. ఆ తర్వాత మళ్ళీ మనం వేసుకుందాం కొత్తది. చూద్దాం. ప్యాచ్ అయితే ఏమైనా ఉన్నాయేమో అని చెక్ చేస్తున్నారు, ఎందుకంటే వర్షం పడింది కదా లాస్ట్ 2 days. చూపిస్తాను చూడండి. ఈ బాయ్ మనల్ని అడిగారు, యూట్యూబ్ ఉంది కదా మీ ఛానల్ నేమ్ చెప్పు అని చెప్పి రాసి ఇచ్చానమాట తనకి పేపర్ మీద. ఇటు వచ్చే ప్రాబ్లమ్ ఆ డిస్క్తోనే వస్తుంది. డిస్క్ పైన బ్రేక్ సరిగ్గా ఫిట్ చేయలేం కొన్నిసార్లు. A few moments later. హే గైస్, మన టైర్ అయితే వేస్తారు, ఇక్కడ చూడొచ్చు. ఓకే, టైర్ ఈజ్ వెల్ అండ్ గుడ్, కొత్త టైర్. ఇప్పుడు చూద్దాం ఎలా ఉందో. బాయ్ బ్రో. ఇట్స్ ఓకే థ్యాంక్ యూ బాయ్. తమిళేనా? మరాఠీ
డిస్కస్ చేద్దాం ఎంత అయింది ఏంటి అని. చలో ఇక్కడ రైనాక్స్ ఉంది. తెలుగు వచ్చా? ఓకే ఓకే. हाँ वो आते हैं, दिखाता हूँ चुका सर చూపించేద్దాం. हम చాలా అడిగినారు. తరుణ్ 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 యా. THOR.X.650 ओके लिख दिया ना. हाँ थॉर. ఓకే ఏమైతే చెప్పేసాం మనం ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతాం. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్స్ ఫర్ సర్వీస్. ఓకే బాయ్. చూద్దాం ఎట్లా స్కిడ్ అవ్వదు కదా ఇప్పుడు. ఓ వావ్ అమ్మ గ్రిప్ ఫుల్ ఫీల్ ఉంది మామ. కూల్ సెక్సీ ఉంది అసలు. ఇప్పుడు మళ్ళీ యూటర్న్ తీసుకొని ఇందులో నుంచి వెళ్ళాలి బొక్కలోంచి. వచ్చా కింద నుంచి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడైతే సెక్సీ ఉంది అసలు. తిరుగుదాం 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 తిరుగుదాం. రికార్డ్ చేశాను బొక్క మధ్యలో ఎప్పుడో కట్ అయిపోయింది. ఒకలాగా అసలు ఎప్పుడు రికార్డ్ అవుతుందో ఎప్పుడు కట్ అవుతుందో అర్థం కావట్లేదు. హెల్మెట్ నుంచి కొంచెం పైకి ఉంటుంటే బాగున్నాం. ఈ ట్రాఫిక్ ఏందిరా బాబు. కొత్త టైర్ అయితే వేయించాను. అండ్ ఇప్పటివరకు అయితే భలే వచ్చా తెలుసా. మొత్తం రికార్డ్ అవుతుందేమో సోది అనుకున్నాను. ఆల్మోస్ట్ సగం దూరం వచ్చేసాక నాకు అర్థమైంది రికార్డ్ అవ్వట్లేదని చెప్పి. ఈసారి నుంచి మిర్రర్స్ పెట్టించుకుంటాను. మిర్రర్లో చూసి దొబ్బుతాను. అక్కడి నుంచి ఉండదు ట్రాఫిక్, ఇక్కడ మాత్రమే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ యూటర్న్ ఉంది కదా. అమ్మ యూటర్న్ ఉంటే చాలు ఆ కొడుకులు ఎగేసుకొచ్చేస్తారు. ఫెట్ 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 ఫెట్. ఏంట్రా పరదా కట్టుకుని వెళ్తాం. చున్నీ వేసాడేంటి. అండ్ గైస్ ఎవరెవరు ఎక్కడి నుంచి చూస్తున్నారో ప్లీజ్ కమెంట్ చేసేయండి. అండ్ రేపు అయితే ఎలక్షన్స్ పోలింగ్ జరుగుతుంది రేపు. ఐ మీన్ పోలింగా అదేంటంటారు. ఓకే కౌంటింగ్ జరుగుతుంది రేపు. రేపటితో తెలిసిపోద్ది మన ఆంధ్రప్రదేశ్కి సీఎం ఎవరు. అండ్ ఆల్సో హైదరాబాద్ కామన్ క్యాపిటల్ అనమాట ఇప్పటి వరకు. రేపటి నుంచి ఇట్స్ నో మోర్ అ కామన్ క్యాపిటల్. చేంజ్ అయిపోద్ది కంప్లీట్గా. అండ్ ఆల్సో ఇంత ట్రాఫిక్ ఇంత చిరాకులో కూడా అంత హ్యాపీగా వ్లాగ్ చేస్తున్నానంటే హ్యాట్స్ ఆఫ్ అవుతారు నీకు. అసలు ఈ ట్రాఫిక్లో నార్మల్గా వెళ్ళడానికే చిరాకు వేస్తుంది. అలాంటిది ఇంకో పార్ట్నర్ ఉన్నట్టు ఊహించుకొని వాడితో మాట్లాడుతున్నట్టు మీతో మాట్లాడుతూ వ్లాగ్ చేస్తూ వెళ్తున్నా అంటే తరుణ్ యూ నీడ్ సమ్ అప్రిషియేషన్ మ్యాన్. ఈ టీజీ కింద మార్చేశారు చూసారా నెంబర్ ప్లేట్స్. యాక్చువల్లీ టీఎస్ ఉండేది. అది అండ్ అక్కడ చూసారా టీఎస్ అని ఉంది. అక్కడ చూసారా టీఎస్ అని ఉంది కార్ మీద. అది ఇంతకుముందు ఇలా ఉండేది నెంబర్ ప్లేట్. ఇప్పుడు చేంజ్ చేయించారు. జస్ట్ అలా వస్తున్నా. నాకు ఎందుకో తెలియట్లేదు 2 minutes కన్నా ఎక్కువ రికార్డ్ అవ్వట్లేదు వీడియో. తర్వాత పాజ్ అయిపోతుంది. ఏదో ఒకటి అవుతూనే ఉంటుంది రా తరుణ్ నీకు. ఇప్పుడు వచ్చిన తర్వాత నాకు అయినవి రెండు మంచి విషయాలు. ఒకటి నా పనులన్నీ నేనే చూసుకుంటున్నా. ఇంట్లో ఉండేప్పుడు అలా కాదు. అన్నీ ఆర్డర్లు వేసేవాడిని. అది తండి తీసుకురండి, ఇది పెట్టండి, అది పెట్టండి, అది అలా ఏదో ఒకటి అడిగేవాడిని. ఇప్పుడు వచ్చిన తర్వాత నా పనులు నేను చేసుకుంటే చాలా బాగుంది. ఆల్సో చూసారు కదా హాయిగా టర్నింగ్ చెప్పచ్చు. చూడండి దేర్ ఈజ్ నో ప్రాబ్లమ్ అట్ ఆల్. నైస్ గ్రిప్పింగ్ రా.
కెవ్వు అసలు తోపు ఉంది గ్రిప్పింగ్ మాత్రం. ఓకే లెట్స్ గో హోమ్. ఈరోజు వ్లాగ్కి అయితే ఇంతే. నేను చాలా మాట్లాడాను, చాలా రికార్డ్ చేశాను కూడా, బట్ ఐ డోంట్ నో వై ఆగిపోతుంది మధ్యలో. ఇప్పుడైతే ఫుల్ ట్రాఫిక్ ఉంది ఇక్కడంతా. ఇటు నుంచి వెళ్ళా రికార్డ్ అవుతుందేమో అనుకొని వెళ్ళిపోయాను, తీరా చూస్తే అవ్వలే. అండ్ ఆల్సో నిన్న ఏమైందంటే ఒక యాక్సిడెంట్ అయింది ఇక్కడ రోడ్ మీద. అయితే నేను అక్కడ అయింది, నేను ఇక్కడికి వచ్చాను, కేర్ హాస్పిటల్ ఉంది కదా, ఈ దగ్గరికి వచ్చి అడిగాను, బ్రో ఇలా అంబులెన్స్ పంపిస్తారా, ఇక్కడ ఒకడు యాక్సిడెంట్ అయ్యింది అని చెప్పి అడిగాను. అడిగితే లేదు 108కి కాల్ చేయి డైరెక్ట్గా అని చెప్తున్నారు. హ్యూమానిటీ పోయిందిరా. జనరల్గా అక్కడ యాక్సిడెంట్ అయితే ఇక్కడే కదా, వస్తే ఏమైపోద్ది, పక్కనే కదా. వాడికి బ్లీడింగ్ తర్వాత ఆ పర్సన్ ఉన్నాడు కదా మనకి టైర్ వేసాడు, తను నా యూట్యూబ్ ఛానల్ చూపించమని అడిగాడు, చూపించా, చెప్పా అంత పెద్ద ఛానల్ ఏం కాదు, ఇంకా ఇప్పుడిప్పుడే గ్రోత్, ఏదో అలా వస్తున్నారు మెల్లగా ఫాలోవర్స్, నేను ఎక్కడికి ట్రావెల్ కూడా చేయలేదని చెప్పా. బట్ ఏదైతే ఏంటి, కన్సిస్టెన్సీ ఇంపార్టెంట్. నువ్వు కన్సిస్టెంట్గా వీడియోస్ పెడుతున్నావా లేదా అదే చూస్తారు ఎవడైనా. పక్కా చెప్తున్నా, వాళ్ళు ట్రావెల్ టు సమ్ బిగ్ ప్లేస్. ఏమో నోరు నొక్కేస్తుంది అసలు, హెల్మెట్ ఏమో పెద్ద ప్లేస్. అండ్ ప్లానింగ్ చూద్దాం, మనీ సెట్ అయితే మాత్రం పక్కా వెళ్ళిపోతాను. మనీ ఒక్కటే ఇప్పుడు ప్రాబ్లమ్గా ఉంది, మనీ ఒక్కటి సెట్ అయితే వెళ్ళిపోదాం. హాలిడేస్ ఇవి అవి అంటే చూసుకుందాం, మొత్తం అంతా మేనేజ్ చేయాలి. ఒక బ్లాగ్ అంటే ఇది ఒకటే అయిపోద్దా, అన్నీ చూసుకోవాలి కదా. ఆల్సో హైదరాబాద్ టు ఏ ప్లేస్ అయినా సరే కొంచెం కన్వీనియంట్గా ఉంటుంది, హైవే పెద్దది కదా, డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు మనం. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్. See you guys in the next vlog. Thank you for watching everyone. Bye bye.